మొన్నకు లగ్గానికి పోయినోళ్ళ మా సుట్టపోలది అది మా నాయనోళ్ళ తరపున దూరపు సుట్టపోలు రారమ్మని బలవంతం చేస్తే ఇక పోయినా. కానీ ఆ పెళ్ళి జరంత రైట్గానే జరిగిందోళ్ళ. అసలైతే అప్పగింతలప్పుడు పెళ్లి పిల్ల ఏడుతుంది కదా, కానీ పిల్లగాడు ఏడుతాడు బొల్ల బొల్ల ఏడుచుడు. హోష్ని ఈడేం పెళ్లి కొడుకు ఇప్పుడే గిట్ల ఏడుతాడు, ఏం యాదకొచ్చి ఏడుతాడు అని నాకైతే మస్తు నవ్వు వచ్చింది. ఇక అందరు ముంగట నవ్వుతే మంచిగా ఉండదు కదా, ఇక అందుకని నవ్వాపుకున్నా. కొన్ని పెళ్ళిళ్ళ గిట్లా చిత్ర విచిత్రాలు అవుతుంటాయి కదా, గట్లనే ఇక ఇంకో పెళ్లి కార్యంలో కూడా అయింది. ఆ చిత్రాన్ని మీరు కూడా చూడును మరి. గిదేగా పెళ్లి కార్యం. పెళ్లి కార్యంలా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెడతారు కదా, కానీ ఈడ పెళ్లి కొడుకుని చూడురి. అమ్మతోడు నాకైతే నవ్వే ఆగలే. నెత్తి మీద గట్ల దంచుతూరేంది, అది కూడా కొబ్బరి బొండంతో. పాపం పెళ్లి పిల్లగారి నెత్తికి ఎన్ని బొడుసులు వచ్చినాయి ఓ ఏం పాడు. హోష్ని అటు ఇటు చేసి నెత్తి మీదనే కొబ్బరి బొండని వాళ్ళ కొట్టిరు కదా, కానీ ఈడ పెళ్లి కొడుకుని చూడురి ఏదో మసాజ్ చేస్తున్నట్టు నెత్తి మీద పేర్లు తీస్తున్నట్టే పురుసతకు కూర్చున్నాడు. అంటే ఈడ లగ్గం చేసుకోవాలంటే కొబ్బరి బొండంతో నెత్తన వాళ్ళ కొట్టుకోవాలి, లేకుంటే కొబ్బరి బొండన వాళ్ళకి కొట్టాలి అన్నట్టు. అంతేనానే అన్నట్టు ఇదొక ఆచారం అట్నుల్లా ఆచారము. నెత్తి వాళ్ళకు కొట్టుకోవడానికి ఏదైతే ఏంది పట్టు కదా.